మాట్లాడేంది డాక్టర్ గారు? చెప్పండి. లేదమ్మా, మీ సిరి ప్రెగ్నెంటే. మీరు చెప్తుంది నిజమేనా? నిజమే. డాక్టర్ వస్తే సిరి నెల తప్పలేదని చెప్తాది కదా ఉమాదేవి, దానికి ఎందుకు కంగారు పడతా ఉండా? వచ్చేది నిజమైన డాక్టర్ కాదు, సునంద మనిషి. సునంద చెప్పినట్టే తనొచ్చి సిరి తల్లి కాబోతుందని ఇంద్రానికి చెప్తాది. అందుకే నేను భయపడతా ఉండాను. ఎట్నైనా సరే ఆ డాక్టర్ని మా ఇంటికి రానికుండా నువ్వే ఆపాలా. అర్థమైనది ఉమాదేవి, నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. ఆ సునందని చంపే నీలంబరి. దానివల్లే సిరికిన్ని కష్టాలు. ఆ పాపిష్టిది పోతే గాని సిరి సంజయ్ను కలవరు. చంపాలనే చూసినాను ఉమాదేవి, కానీ ఎవరో తప్పించినారు. ఈసారి మాత్రం దాన్ని వదలను. మీ ఇంటికొచ్చే ఆ దొంగ డాక్టర్ సంగతి చూడాలా. ఉంటాను. అట్నే. ఎప్పుడు చూసినా వాడినేసేస్తాను వీణేసేస్తాను అంటుంటారుగా, ముందు దీన్నేసి పడేయండి, దరిద్రం వదిలిపోతాయి. నేనైతే ఎప్పుడో వేసేసి ఉండేదాన్ని, కానీ మా బండ సచ్చినాడు మళ్ళా దాని మాయలో పడి సచ్చినాడు. బావా, ఏంటి ఇవాళ చాలా ఫ్రెష్ గా కనబడుతున్నావు? ఏంటి మ్యాటర్? ఎక్కడికి వెళ్తున్నావు? ఇన్నాళ్ళు నా చుట్టూ అలుముకున్న బాధ చీకటిని తరిమేయటానికి, ఆనందం అనే వెలుగుని మన ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్నాను. అలాగా? ఆ వెలుగు పేరేమిటో? ఇంకెవరు సింధు? సిరి. ఏంటి బావా, సిరిని మన ఇంటికి తీసుకొస్తున్నావా? అవును. సిరి వస్తానని ఫోన్ చేసిందా? లేదు లేదు, నేనే వెళ్తున్నాను. సిరి వస్తుందంటావా బావా? వస్తుంది. మరి రానంటే? ఫోర్స్ చేసైనా తీసుకొస్తాను. ఓకే బావా, బెస్ట్ ఆఫ్ లక్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఆంటీ, ఏంటి సింధు? బావ ఇంద్రాని ఇంటికి వెళ్తున్నాడు. దేనికి? ఇంకెవరు సింధు? సిరి. లేదు లేదు, నేనే వెళ్తున్నాను. ఫోర్స్ చేసైనా తీసుకొస్తాను. వాడెక్కడా? బయలుదేరుతున్నాడు. సంజయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? సిరిని తీసుకురావడానికమ్మా. సిరిని మన ఇంటికి తీసుకురావడానికి వీల్లేదు. సిరి నా భార్య అమ్మా. కానీ సిరి నిన్ను భర్త అనుకోవడం లేదు కదరా, అందుకే పుట్టింట్లోనే ఉండిపోయింది. నిన్ను పట్టించుకుని దాని గురించి నువ్వెందుకురా పాకులాడతావు? అమ్మా, సిరి నన్ను పట్టించుకోకపోయినా నేను సిరిని పట్టించుకుంటాను. ఎందుకంటే నేను సిరిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కాబట్టి. ప్రేమ కోసం అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్న వాళ్ళని ఎంతో మందిని చూసాం. కానీ ప్రేమించి పెళ్లి చేసుకుని అత్త కోసం అత్తారింటినే వదిలేసిన దాని మీద నీకు ప్రేమ ప్రాణం. దానికి లేని ప్రేమ నీకెందుకురా? దాన్ని వదిలేసేయ్. అమ్మా, నా ప్రాణాన్నైనా వదిలేస్తాను కానీ సిరిని నేను మర్చిపోలేనమ్మా. రాని దాన్ని బ్రతిమలాడి మరీ ఎందుకురా తీసుకొస్తావు? అవసరమా చెప్పు? భార్యని కాపురానికి తీసుకొచ్చుకోవడం భర్తగా నా బాధ్యత.
వచ్చినా అది ఎక్కువ రోజులు మన ఇంట్లో ఎందుకుంటుందిరా? ఉన్నా మళ్ళీ ఆ ఇంద్రాణి వచ్చి ఎత్తుకెళ్ళిపోతుంది, లేదా అత్త మీద ఉన్న అభిమానంతో సిరి వెళ్ళిపోతుంది. తర్వాత నువ్వే బాధపడతావు. నా సిరి కోసం బాధను కూడా ఆనందంగా అనుభవిస్తానమ్మా. బాగానే అనుభవిస్తున్నావు. నీకు భార్య అయినందుకు నువ్వు, మేం కోడలుగా చేసుకున్నందుకు నేను, మీ నాన్న, కుటుంబం మొత్తం అనుభవిస్తూనే ఉన్నాంగా. సిరి వస్తుంది కదా, ఇప్పటి నుంచి ఎవ్వరికి ఏ బాధ ఉండదమ్మా. వస్తాను, మీ ఇంటికి తీసుకెళ్ళమని సిరి నీతో చెప్పిందా? లేదు. మరెందుకు వెళ్తున్నావురా? సిరి రానన్నా బలవంతంగా అయినా వెళ్ళి తీసుకొస్తాను. అలా నువ్వు బలవంతంగా సిరిని తీసుకెళ్తుంటే ఆ ఇంద్రాణి ఊరుకుంటుందా? నిన్ను చంపేస్తుందిరా. సిరితో వస్తాను, లేదంటే సిరి కోసం చస్తాను. వస్తాను. ఆగు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళి తీరాలమ్మా. నీకే కాదు, తల్లిగా నాకు కూడా ఒక బాధ్యత ఉంది. ఏంటమ్మా నీ బాధ్యత? కొడుకు మనసుని కష్టపెట్టడమేనా నీ బాధ్యత? కాదురా, కొడుకు ప్రాణాలు కాపాడుకోవడం, కొడుకు సంతోషంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత. మా నా సంతోషం, నా ఆనందం అన్నీ సిరియేనమ్మా. ముందు నువ్వు ఆ భ్రమలోంచి బయటికి రారా. సిరి నీ సంతోషం కాదు, నీ కన్నీళ్లు, కష్టాలు, నీ బాధలు. చివరికి నీ చావుకి కారణం కూడా సిరే అవుతుందిరా. అందుకే వెళ్ళొద్దంటున్నాను. వెళ్తే ఆ ఇంద్రాణి నిన్ను ఏదో ఒకటి చేస్తుంది. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. నువ్వు వెళ్తే నేను చచ్చినంత తొట్టే. సిరి తర్వాత నాకు ఎవరైనా తప్పుగా. ఆగు, అంటే కన్న తల్లినైనా చంపుకుంటావు గాని సిరిని మాత్రం వదులుకోనంటావు, అంతేనా? కన్న తల్లిని చంపుకునేంత దుర్మార్గుణ్ణి కాదు, అలా అని ప్రేమించిన నా సిరిని వదులుకునేంత మూర్ఖుణ్ణి కాదు. అయితే ఇప్పుడేమంటావురా? సిరి నాకు కావాలి, తన ఇంటికి రావాలి. అది జరగాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను వెళ్ళనివ్వను. అమ్మా నువ్వు తప్పుకో. తప్పుకోను. అమ్మా నీకే చెప్పేది, తప్పుకో. తప్పుకోనరా. ఏం చేస్తావు? అమ్మా తప్పుకో. నేను తప్పుకోనరా. తప్పుకోవా? సంజయ్, ఇవ్వరా. సంజయ్, చేస్తావారా? నా సిరి కోసం నేను చేస్తాను. నా సిరి నాకు కావాలి. పెళ్లి చేసుకొని అత్త కోసం అత్తారింటినే వదిలేసిన దాని మీద నీకు ప్రేమ, ప్రాణం. కన్న తల్లినైనా చంపుకుంటావు గాని సిరిని మాత్రం వదులుకోనంటావు, అంతేనా? కన్న తల్లిని చంపుకునేంత దుర్మార్గుణ్ణి కాదు, అలా అని ప్రేమించిన నా సిరిని వదులుకునేంత మూర్ఖుణ్ణి కాదు. సంజు సిరిని ఇంటికి తీసుకొస్తే నా డ్రీమ్స్ అన్నీ ఏమైపోవాలి? నో, అలా జరగకూడదు. సంజు బావ నాకే దక్కాలి. ఏం చెయ్యాలి?
సింధు, సంజయ్ వెళ్ళాడు, సిరితో వస్తాడు. సిరి సంజయ్ కలిసి ఉంటే చూసి తట్టుకోలేక నీ అంతట నువ్వే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతావు కూడా. నీలాంబరి, నీకెట్టా కృతజ్ఞతలు చెప్పాలనో నాకు తెలవట్లేదు. డాక్టర్ని పంపించి నా బిడ్డ జీవితాన్ని కాపాడినావు. సిరిని కాపాడినది నేను కాదు ఉమాదేవి, నువ్వే. సమయానికి నువ్వు ఫోన్ చేసినావు కాబట్టి సరిపోయినది. సునందతో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఉమాదేవి. అది జిత్తులు మారి నక్క. ఎప్పుడు ఏ పథకాలు వేస్తాదో గమనిస్తా ఉంటా. ఏదైనా అవసరం అనుకుంటే వెంటనే నాకు ఫోన్ చేయి. అట్నే. ఇంకో విషయం, సిరిని మా ఇంటికి తీసుకురావడానికి సంజయ్ అక్కడికి వస్తా ఉండాడు. మా ఇంటికొచ్చి సిరిని తీసుకుపోమని సంజయ్కి నేనే చెప్పిన నీలాంబరి. సిరి వస్తాదంటావా ఉమాదేవి? సంజయ్ వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా వస్తాదనే నమ్ముతాండా. సిరి మా ఇంటికొస్తే మా ఇంట్లో గొడవలు కూడా సద్దుమణిగిపోతాయి ఉమాదేవి. నేను కూడా సిరి ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తాదా అని ఎదురు చూస్తా ఉండాను. దేనికి నీలాంబరి? మా అక్క సంగతి నీకు తెలిసిందే కదా ఉమాదేవి. సిరి రావడం లేదని సింధుకి సంజయ్కి పెళ్లి చేయాలని పట్టుబడతా ఉండాలి. అందుకు బావను ఒప్పుకోమని మానసికంగా వేధిస్తా ఉండాది. మా అక్క ఆలోచన మానుకోవాలి అంటే కోడలుగా సిరి ఈడికి రావాలని. వస్తాది నీలాంబరి. సంజయ్ వస్తున్నాడుగా, తనతో పాటు తప్పకుండా వస్తాది. సంజయ్ ఆడికొస్తే ఇంద్రాణి గొడవ చేస్తాదేమో. అలాంటిదేవీ జరగకుండా నువ్వే చూసుకోవాలి. సంజయ్కి ఏమీ కాదు. ప్రమాదం ఉంటే నేనెందుకు తన్ని రమ్మంటాను? సంజయ్ ఒంటరిగా ఎప్పుడూ మీ ఇంటికి పంపించలేదు. జాగ్రత్త ఉమాదేవి. సంజయ్ క్షేమంగా ఇంటికి రావాలి. సంజయ్యే కాదు, సిరి కూడా క్షేమంగా మీ ఇంటికి వస్తాది. వచ్చేలా నేను చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. సంజయ్ సిరి కోసం ఎదురు చూస్తా ఉంటాను. ఉంటాను ఉమాదేవి. సిరి, సిరి, ఎందుకొచ్చినావు? నా సిరి కోసం. నా సిరి అంటా ఉండవేందురో? అది నీకేమవుతాది? సిరి నా భార్య. అబ్బో, భార్య! మీ మొగుడు పిల్లల బంధం తెగిపోయి చాలా కాలం అయిందిలే. నిజంగా నీ పెళ్ళాం అయితే పుట్టింట్లో ఉండదు, ఎప్పుడో అత్తింటికి వచ్చేది. నీ భార్య సచ్చినాదనుకొని తిరిగిపో. చాముండి గారు, మాటలు మర్యాదగా రానివ్వండి. నా సిరిని ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదు. అబ్బో, పొడుచుకొచ్చినది పౌరుషం. ఊరుకోకేం చేస్తావురా? నీతో గొడవ పడ్డానికి రాలేదు. నా సిరి కోసం వచ్చాను. మర్యాదగా పిలుస్తారా లేదా? ఏందిరో, నీ ఇంట్లో పనోళ్ల మీద అజమాయిషి చేసినట్టు చేస్తా ఉండవు. సిరి రాదు, నేను పిలవను. నువ్వు బయటికి నాడు. సిరి వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. మౌన పోరాటం చేస్తావా ఏందిరా? రేయ్, మా ఇంద్రం వచ్చినాదంటే నిన్ను నరుకుతాది. ఈడ్నే
పో బయటికే. మీరు చంపినా సరే వెళ్లే ప్రసక్తే లేదు. అంటే అన్నిటికీ తెగించే వచ్చినావన్నమాట. అవును, నువ్వు ఈడకు వస్తున్నట్టు మీ అయ్యకి పిల్లికి చెప్పొచ్చినావా? చెప్పుండవులే. నీ వాలకం చూస్తుంటే అట్టాగే కనపడతా ఉండాది. నువ్వు చెప్పొచ్చుంటే ఆ మందంతా ఈ పాటికి నా ఇంటి మీద పడి సచ్చేటోళ్ళు. పగోడు బిడ్డవైనా నిన్ను చూస్తా ఉంటే నాకు జాలేస్తుందిరా. ఎందుకు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటా ఉండవు? నీ అమ్మేదో నీకు కంతకు దగ్గ బొంత అని సంబంధం చూసినాదంటగా. అదేవతో సింధు. దాన్ని పెళ్లి చేసుకొని సావు, నీ బతుకు బాగుంటాది. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను నీతో ఇట్టా మాట్లాడడం నీ అదృష్టం రా. పగోళ్ళు నా గడపలో అడుగు పెడితే మాటలుండవు, సోవటోలే. సిరి, సిరి, నువ్వు పిలవగానే రెక్కలూపుకుంటూ నీ దగ్గరికి వస్తాదనుకుంటుండావా? నువ్వెంత గొంతు దించుకొని అరిచినా నీ దగ్గరికి రాదు. సిరి, ఏడైపోతున్నావు? ఇటుండో. సిరి దగ్గరికి. ఇదేమన్నా నీ కొంప అనుకుంటుండావా? ఇష్టం వచ్చినట్టు పోవడానికి? నా ఇల్లు, ఓ బయటికే. నేను సిరితో మాట్లాడాలి. ఏంద్ర మా ఇంటి బిడ్డతో నువ్వు మాట్లాడేది? పొమ్మన్నానా? ఓ బయటికి. వెళ్ళను. సిరి, సిరి, ఎట్టా పోవో నేను చూస్తాను. ఇంద్రమా, ఇంద్రమా. నువ్వు చెప్పినట్టే నీ మాట ప్రకారమే ఈ ఇంటి బిడ్డగా ఇక్కడే ఉండిపోతా. ఏందింద్రమా సంపకుండా ఇంకా ఆలోచిస్తా ఉండవు? చంపేయండి. సిరితో మాట్లాడడం కుదరదు అంటే నన్నే తోసుకొని పోతా ఉంటాడు. సిరితో మాట్లాడడానికి వీల్లేదు. పో. అదే ఎందుకు వీల్లేదు? నీకు కారణాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పో. నాకు కారణం తెలియాలి. ఎందుకు నా నుంచి సిరిని దూరం చేస్తున్నారు? మీరు పగోళ్ళు. పగోళ్ళింటికి సిరి కోడలుగా రాదు. పెళ్లికి ముందు బానే ఉన్నారుగా, అప్పుడు మేము శత్రువులను గుర్తించలేదా? పెళ్లికి ముందు మీ నాయన ఆడిన నాటకాన్ని నేను పసిగట్టలేకపోయినాను. అందుకే నా కొడుకును పోగొట్టుకున్నాను. నీ నాటకం అంతా బట్టబయలైన తర్వాత కూడా సిరిని నీ పెళ్ళంగా ఇంటికి పంపుతాన్ని ఎట్టా అనుకుంటా ఉండావు? నేను బతికుండగా జరగదు. నీ పగల కోసం మా ప్రేమని ఎందుకు బలి చేస్తున్నారు? ప్రేమ నిండిన మా మనసులో పగను రగిలించినది మీ నాయన పిన్నే. నమ్మించి గొంతులు కోసినారు. ఆడ సిరి సుఖంగా ఉంటాదని ఎట్టా అనుకుంటా ఉండావు? నా కొడుకును చంపినట్టే రేపు సిరిని మట్టు పెడతారు. అందుకే ఆ ఇంటితో బంధాన్ని తెంచేసి నా వారసురాలుగా సిరిని ఏడ్నే ఉంచేసిన. మీరు పొరపాటు పడుతున్నారు. సిరి మా ఇంటికి రావాలని, నాతో కాపురం చెయ్యాలని మా నాన్న పిన్ని ఎంతగా తపన పడుతున్నారో మీకు తెలీదు. అది తపన కాదు, నటన. అట్లాంటి నటనతోనే ఒకసారి మేము మోసపోయినాం. మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేవు. వెళ్లేది లేదు. సిరితో మాట్లాడాల్సిందే. సిరికి మాటిచ్చినాను కదా అని ఆలోచిస్తా ఉండాలి. లేదంటే ఈ పాటికి నా కత్తి వేటి నీ మెడ మీద పడుండేది. చంపుతారా? చంపండి, చంపండి. సిరి లేకుండా బ్రతకడం కంటే చావడమే మేలు. చంపండి. ఏందింద్రమా ఆడట్ట రెచ్చిపోతా ఉంటే అట్టగా చూస్తా ఉంటావు? చంపే. చంపవా? ఓహో, నీ వారసురాలకి మాట ఇచ్చినావనా? నేను ఇవ్వలేదుగా, అందుకే నేను చంపుతా. ఏం చేస్తా ఉండవు? కనబట్టలేదా? పగోని బిడ్డను చంపుతా ఉండాను. తప్పుగా నువ్వు చంపుతా ఉన్నది పగోని బిడ్డను కాదు, ఇంద్రాణి వారసత్వాన్ని. అవును ఇంద్రాణి, నా బిడ్డ నీ వారసురాలుగా ఉండాలి అంటే సంజయ్ని ఏం చేయకూడదని నీ దగ్గర మాట తీసుకున్నది. ఆ మాట తప్పి మీరు సంజయ్ మీద వేటేస్తే సిరి ఆ ఇంటి కోడలవుతాది. ఆలోచించుకో. ఏందే ఆలోచించుకుంటేది? ఈడిపోతే అదెందుకు ఆ ఇంటి కోడలవుతుంది? జరగా. ఆగో, ఆ కత్తి ఆడబడై. లేదింద్రమ్మా, ఆ నీయల సంపాలా. వదలవా?
ఏందింద్రమ్మ నువ్వు చేసిన పని? అత్త నువ్వు మాట్లాడుకో. ఇంద్రాని వద్దంటున్నది కదా. అత్తయ్య మీరైనా వీళ్ళకి చెప్పండి, నేను సిరితో మాట్లాడాలి. ఉమాదేవి, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదని చెప్పు. ఈ నుంచి పంపించేయి. సంజయ్ సిరితో మాట్లాడతానంటే ఎందుకు వద్దంటాడావు ఇంద్రాని? అంటే సంజయ్ మాట్లాడితే సిరి తనతో పాటు వెళ్ళిపోతాదన్న భయమా? నీ వారసురాలు నీకు చెప్పకుండా ఆ ఇంటికి వెళ్ళను అని నీకిచ్చిన మాట మీద నమ్మకం లేదా? ఏందు మాదేవి నువ్వు అంటా ఉండది? అవునింద్రాణి, సిరి సంజయ్తో వెళ్తే సిరి ఆ ఇంటి కోడలు. తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సంజయ్ వచ్చినా కూడా తనతో వెళ్ళలేదు అంటే నిజంగా సిరి నీ వారసురాలు. ఆలోచించుకో. ఇప్పుడు సిరిని గెలవమంటావా లేక సంజయ్ని తిరిగి వెళ్ళిపోమంటావా? ఇప్పుడు సంజయ్ నువ్వు వెళ్ళిపోమన్నావు అంటే సిరి మీద నీకు అనుమానం ఉన్నట్టే. లేదు, ఇప్పుడు సిరిని కలవమంటావా? నీ వారసురాలి మీద నీకు నమ్మకం ఉన్నట్టే. తేల్చుకో ఇంద్రాణి, ఏది కావాలనో. ఆగో, సునంద నీకెప్పటి నుంచి పరిచయం? సునంద, హూ ఇస్ షీ? తెలియనట్టు నటించక సింధు. నువ్వు సునందని కలవటం నేను చూసినాను.